విద్యా వ్యాపారి నారాయణ నెల్లూరు సిటీ ప్రజల్ని బురుడీ కొట్టించాలని చూస్తున్నారా? వందల కోట్లు అప్పులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశానంటూ నారాయణ చెబుతున్న మాటలు వట్టి బూటకమని అక్కడి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నెల్లూరు సిటీని అభివృద్ధి చేసిందెవరు? బూటకపు మాటలతో ప్రజల నెత్తిన భారం మోపిందెవరనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఇంతకీ టీడీపీ నేత నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన నకిలీ పనులేంటో చూద్దాం. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకుంటున్న మాజీ మంత్రి విద్యా వ్యాపారి పొంగూరు నారాయణ వ్యవహారం బట్టబయలైంది. చంద్రబాబు కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగర అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిందేమీ లేదనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకం పేరుతో హడ్కో ద్వారా 830 కోట్ల అప్పు తీసుకున్నారు. అయితే ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదు. భూగర్భ డ్రైనేజీకి అధిక టెండర్ వేశారు. హడ్కో ద్వారా 90% నిధుల్ని 11% వడ్డీతో అప్పుగా తీసుకొచ్చారు. 2016లో ఇందుకు సంబంధించి మొదటి విడత పేమెంట్ తీసుకున్నప్పటికీ అధికారం ఉన్నంతకాలం నగరంలో పనులు పూర్తి చేయలేకపోయారు. 830 కోట్లు హడ్కో నుంచి అప్పు తీసుకొచ్చి నగరంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని టీడీపీ నేత నారాయణ డప్పు కొట్టుకుంటున్నారు. నారాయణ గారు చేసింది ఏంటంటే 90% హడ్కో లోన్కి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళడానికి ఆయన అప్లై చేశారు. 90% లోన్, 10% మేము పెట్టుకుంటాము అన్నారు. కానీ ఆ 10% కూడా పెట్టలేదు. కంప్లీట్గా ప్రభుత్వ సాయం సున్నా. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సున్నా. ఒక్క రూపాయి కూడా 10% ఆయన కంట్రిబ్యూషన్ ఇస్తానన్నదాన్ని కూడా తెచ్చుకోలేకపోయినారు. వాస్తవానికి 7 దశాబ్దాల క్రితమే నెల్లూరు నగరంలోని 13 డివిజన్లలో భూగర్భ డ్రైనేజీ ఉంది. నారాయణ కొత్తగా సిటీకి తెచ్చిందేమీ లేదు. కేవలం తన అనుచరులకు దోచిపెట్టేందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకాన్ని వాడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధారాలతో విమర్శించింది. టీడీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ల కాలంలో పనులు పూర్తి చేయలేని అసమర్థుడు పొంగూరు నారాయణ అంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. 830 కోట్ల అప్పుల భారాన్ని నగర ప్రజల నెత్తిన రుద్దిన పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు. ఇంటింటికి మంచినీటి కనెక్షన్ ఇస్తున్నామని ప్రచారమైతే చేసుకున్నారు, కానీ ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 770 కోట్ల హడ్కో రుణాలను ప్రభుత్వమే చెల్లించింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఉన్నారు. నెల్లూరు గడ్డపై అంత అభిమానం ఉంటే నెల్లూరుని స్మార్ట్ సిటీగా ఎందుకు తీర్చిదిద్దలేదంటూ ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు నారాయణ నుంచి సమాధానం లేదు. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ వంటి నగరాలను స్మార్ట్ సిటీ జాబితాలలో చేర్చడం వల్ల అభివృద్ధి చెందాయని, మరి నెల్లూరుని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని నగర ప్రజలు నారాయణను ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు రావడంతో మాజీ మంత్రి పొంగూరు నారాయణ మళ్లీ బయటకొచ్చి సొంత డప్పు కొట్టుకుంటున్నారనే టాకు నడుస్తోంది. నారాయణ చేసిన బూటక అభివృద్ధి గురించి నగర ప్రజలకు పూర్తిగా తెలిసింది. అందుకే ఆయన్ను మరోసారి తిరస్కరించడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే నెల్లూరు సిటీని 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. మైపాడు రోడ్డు, పెన్నాబ్ గ్యారేజ్ ఇవన్నీ కూడా జగన్ సీఎం అయ్యాకే పూర్తి కావడంతో టీడీపీ గురించి, విద్యా వ్యాపారి నారాయణ గురించి ప్రజలకు పూర్తిగా అర్థమైంది.